ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ అయినా, థియరీ సబ్జెక్ట్ అయినా కానీ ఏది మనకి ఈజీ కాదు. ఎక్కడ ఎలా తొక్కుతాడో, ఏ పేపర్స్ ఎట్టొచ్చుదో మనకు తెలియదు. కానీ నువ్వు ప్రార్థన చేసుకుంటే కనుక సమస్తము దేవునికి సాధ్యం. ఎంతగా నైట్ అవుట్ చేస్తున్నావు, రేపు కష్టమైన పేపర్ నీకు వచ్చింది అనుకో, 4వ సెట్ 1వ సెట్, ఏంది అక్కడ బొమ్మేగా, బొమ్మ కాదా? బయటికి రాగానే అంటాం అరే నాకే వచ్చింది ఈ సెట్ అని అంటాం. కానీ పక్కన ఉన్నాడు ఏమనుకుంటాడు, పోయి నైట్ అవుట్ చేసి బాగానే రాసాడు అనుకుంటాం. కానీ రాసినవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో, అవునా కాదా? కోడికే తెలుస్తుంది ఆ బాధ. ఏ బాధ? బుద్ధి పెట్టే బాధ. కాబట్టి అక్కడ రాసినవాడు తెలుస్తుంది. అందుకనే మీరు వెళ్ళేటప్పుడు కూడా ఈ రోజు ఇంకా హాల్ టికెట్లు ముందే వేస్తారని చెప్పేసి అనుకున్నాం, కానీ రేపు అన్నారు. లేదంటే అవి కూడా తీసుకొచ్చే వాళ్ళు మీతో కూడా చెప్దాం అనుకున్నాను నేను. కానీ ఇంకా చాలా మంది తీసుకొని రాలేదు కదా, ఇవ్వలేదు డిపార్ట్మెంట్లలో కూడా. అయినా కానీ హాల్ టికెట్ వచ్చినప్పుడు కూడా మీరు దాని మీద చేయబెట్టుకొని, ఓఎంఆర్ షీట్ మీద చేయబెట్టుకొని ప్రార్థన చేసుకొని, క్వశ్చన్ పేపర్ మీద చేయబెట్టుకొని ప్రార్థన చేసుకొని కళ్ళు తెరవండి. తెరిచి అప్పుడు మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. అప్పటి వరకు కూడా మీరు ఇది వచ్చి నేను రాసేస్తాను ఇప్పుడు అనుకోమాకండి. ఎందుకంటే మీరు ఆ ప్రార్థన ద్వారా మీరు స్టార్ట్ చేసినట్లయితే దేవుడు ఊహకు మించిన గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఏదో వచ్చిందిలే, టైం ఉందిలే, ఉన్నారు అందరూ అంటున్నారు అని చెప్పట్లేదు. అనుభవంతో చెప్తున్న మాటలు, అనుభవంతో చెప్తున్న మాటలు. మీకు ఒక మాట చెప్పాలంటే ఇది మన జరిగిన ల్యాబ్ ఎగ్జామ్లు కూడా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మార్క్స్ పోస్ట్ చేశారు కాబట్టి నేను చెప్తున్నాను ఈ మాట. చెప్పని చెప్పగలుగుతాను. ఎందుకంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేయలేదు, నేను ఇంటికి వెళ్ళిపోయా. 2 చేయలేదు, ఇక్కడికి వచ్చినాక 1 చేసి నేను 1 చేయలేదు. ఆయన పైనుండి కింద చెక్ చేస్తూ ఉన్నాడు, బాగానే ఉంది అంతా కూడా. నేను చేయలేదని నాకు అర్థమైపోయింది. ఏం కాదని అనుకున్నాను. బ్యాచ్ అందరూ తెలుసు నేను చేయలేదని. ఆ రోజు కాలేజ్లో లేనన్న సంగతి కూడా తెలుసు. కానీ ఆయన అంతా చెక్ చేస్తున్నాడు. సైన్ పెట్టే టైంలో ఇంటర్నల్ సైన్ అని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళి, సరే అని చెప్పేసి అయ్యా నువ్వు పాయింట్లో నోటెడ్ అయ్యావయ్యా అన్నాడు. ఏ పాయింట్ సార్, ఏం నోటెడ్ అయ్యావు సార్ అన్నాడు. దాంట్లో ఉంది గురు నువ్వు అది అన్నాడు. సరే అని చెప్పేసి చేస్తా ఉంటే నిజంగానే ఒకటి రాయలేదని ఉంది అక్కడ. ఓహో ఇది ఇంకా రాయలేదు కదా, ఈయన చూసుకున్నాడు కొట్టి అయిపోయింది అనుకున్నాను, ఎలాగా అని చెప్పేసి అనుకున్నాను. అక్కడ పెట్టిన రికార్డు కూడా ఆయన పక్కకి నెట్టబోయాడు. లేదు నేను చేయను అని చెప్పేసి పక్కకు మూసేసాడు. పోనీ మనం ఒక్కలే ఉన్నామంటే లేదు, పక్కన చాలా మంది జనం ఉన్నారు. ఏదో ఒకటి చెప్పి పెట్టించుకున్నట్టే కుదరదు. సరే అని చెప్పేసి అనుకున్నాం, దేవుడా ఈ వ్యక్తి మనసు నీవు మార్చాయా, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా పుట్టించగలిగిన దేవుడు నీ ఒక్కడే తండ్రి అని ప్రార్థన చేశాను. నువ్వు ఒక్కడే చేయగలిగిన దేవుడు అయ్యా, ఈ ల్యాబ్ ఎక్కడితో ఆగిపోతే మళ్ళీ సైన్ అవ్వకపోతే ఇంకా ల్యాబ్ ఆగిపోయినట్టే తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేస్తుంది. ఎక్కడ? ఆ నుంచున్న చోటే మనసులోనే, నోరు బయటకు అంటే అందరికీ వినపడుతుంది కాబట్టి మనసులోనే దేవుడా ఈ వ్యక్తి మనసు మార్చాయా అని చెప్పేసి అనుకున్నాం. అలాగనుకున్నాం. సరే చూద్దాం ఇంకోసారి అని చెప్పేసి అన్నాడు. దేవుడా నీ చిత్తం జరిగించాయి, నీ చిత్తం జరిగించాయి అని చెప్పేసి అనుకుంటున్నాం. పేపర్లు తిరగేస్తా ఉన్నాడు. కానీ నేను ల్యాబ్ చేయకపోయినా కానీ ఆయనతో సైన్లు పెట్టించాను. కానీ అక్కడ ఎక్స్పెరిమెంట్ బుక్ ఉండదు కదా, దానిలో లేదు, పేరు రాయలేదు నేను. కానీ దేవుడా ఇది ఆగిపోతే ఇక్కడితో సెమిస్టర్ మొత్తం ఆగిపోతే ఎలాగని అక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటా ఉంటే మా దగ్గర ఉంది ఏకేఆర్ చేసి 1, 2, 3 నెంబర్లు. నీకెవరు లేదు, 1, 2, 3 ఏకేఆర్ చేసి ఉంది. కానీ ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆ ప్రదేశంలో నేను కరెక్షన్ చేయించుకున్న టైం డేట్ నేను అది చేయకపోయినా కానీ యాక్సిడెంట్ రాసి సైన్ చేయించుకున్నాను. కానీ ఆ డేటు ఆ బుక్లో ఉన్న డేట్ ఒకటేటట్టుగా చేసి ఏకేఆర్ చేసి 1, 2, 3 దాకా ఉండాల్సింది కూడా దేవుడు 5 అని అక్కడ నెంబర్ ఇచ్చాడు. హల్లెలూయా. 5 అసలు ఎవరు లేరు, 4 లేరు. అసలు 5 అక్కడ నుండి వచ్చింది. అందరూ అనుకున్నారు ఇదేంటే ఎక్కడ వేసే నెంబర్ ఏంటంటే అసలు అది నాది కాదన్న సంగతి కూడా నాకు తెలుసు. ఓహో ఇదేనేమో నీ నెంబర్ అని అన్నాడు ఆయన. ఇక మనకు అవకాశం ఉంటే మనం ఏం చేద్దాం, అది సార్ ఇక్కడే ఉంటాం సార్ నేను అని చెప్పేసి అనుకున్నాను. దేవుడా అవునా ఇది రికార్డ్ ఇడ్దా అని చెప్పేసి అనుకున్నాను. దేవుడి దయ వల్ల ఇబ్బంది లేకుండా ఆశ్చర్యపడే కార్యం దేవుడు అక్కడ జరిగింది. బయటకు వచ్చి నాకు అందరూ ఒకటే మాట, అసాధ్యమైంది సుసాధ్యం చేశాడు. నిజంగా నీ దేవుడు నీ కార్యం జరిగించాడు. ఎలా సాధ్యం ఎలా చెప్పగలిగావు అసలు ఏంటి, అలా ఆ డేట్ అక్కడ ఉంటుంది, అదే ఎక్స్పెరిమెంట్ మీద ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఒకటే నమ్మకం, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా పుట్టించగలిగిన దేవుడు నేను నమ్మే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఇది ఒకటే కాదు, ఎన్నో ఉన్నాయి, చెప్పడానికి టైం కుదరదు. కాబట్టి నీవు కూడా అది ఏ ప్రశ్న అయినా కానీ, ఏ సబ్జెక్ట్ అయినా కానీ, జీవితంలో ఏ ఉద్యోగం అయినా కానీ, నువ్వు ఏ విషయంలో దిగులు పడమాకు, మనుషుల సహాయం కోరుకున్నాకు. దేవుని అడుగు, అయ్యా నీవే నాకు సహాయం చేయ తండ్రి, నీవే నన్ను ఆదరించాయి నువ్వు అడిగినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. 2వ మాట చూసుకున్నాం. 2వ మాట వచ్చేసరికి అదే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 6వ వచనం. 45:6. తూర్పు దిక్కులో నుండి
తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను స్థిరపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. ఇక్కడ మీరు మాటలో గమనించాల్సిన మాట ఏంటంటే, నీ యొక్క రెండో మాట వచ్చేసరికి దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఆ మాట ఏమని రాయబడిందంటే, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ కూడా నిన్ను స్థిరపరిచితిని. ఆ మాట నిజమా కాదండి? నిజమే. ఈ మాట చూడగా నాకు కళ్ళు మట్టి ఆశ్చర్యం వేసింది. దేవుడా, రూమ్ మీటింగ్ పెడదాం అనుకున్నాను కదా, ఈ మాట కరెక్ట్గా ఎలాగొచ్చింది అని చెప్పేసి ఆశ్చర్యం వేసింది. నీవు నన్ను ఎరగకపోయినా, నువ్వు రోజు ప్రార్థన చేయకపోయినా, మోకాళ్ళు వేయకపోయినా, ఆరాధించకపోయినా, స్తోత్రములు చెప్పకపోయినా, ప్రార్థనకి దేవుని సన్నిధికి రాకపోయినా కానీ నేను నిన్ను స్థిరపరిచాను. నీ కుటుంబాన్ని ఆదరిస్తానే ఉన్నాను, నీకు సహాయం చేస్తానే ఉన్నాను, నేను నిన్ను మర్చిపోలేదు అని దేవుడు చెప్తున్నాడు. నిజమే. మనం నమ్మకపోయినా, మనం ఎరగకపోయినా, రాకపోయినా కానీ దేవుడు మన పక్షపాతం చూపించలేదు. చూపించారండి? చూపించలేదు. ఆయన ఏ విషయాల్లో కూడా మనం తక్కువ చేయలేదు, ఎక్కడ కూడా పొదువు చేయలేదు, ఎక్కడ కూడా మనల్ని వీడి దీనిలో పనికి రాలేదు, తోసి వెనక్కి తెట్టండి అనే చోట దేవుడు మనం ఉంచలేదు. నిలబడిన ప్రతి చోట కూడా పారే సెలయేరులాగా దేవుడు మనం ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే నీవు మర్చిపోయినా కానీ ఆయన నేను ఎప్పుడు మర్చిపోడు. అందుకని ఇలాంటి మీటింగ్లు పెట్టేటప్పుడు మిమ్మల్ని పిలిచేది. ఎందుకంటే మీ పట్ల ఆగిపోయిన మేలులు కూడా మీరు పొందుకోవాలి. మీ కుటుంబంలో ఉన్నటువంటి మొండి సమస్యలైనా, ఏ శక్తులు, చీకటి శక్తులైనా, క్షుద్ర చేతబడి చీకటి శక్తులైనా ఏవైనా కానీ అవేవి కూడా మీ మీద ఫలించకూడదు. అవేవి కూడా మీ కుటుంబ దరిదాపులోకి రాకూడదు. ఎందుకనంటే దేవుడు ఒక్కడ మాత్రమే వాటిని తప్పించగలిగాడు. హల్లెలూయా. యెహోవాకు నేనే సెలవిస్తున్నాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నీవు నన్ను నమ్మకపోయినా నేను నీ పట్ల సహాయం చేస్తాను, నిన్ను స్థిరపరుస్తున్నాను. చూసారా మాటలు? మొదటి మాట ఏమని చెప్పుకున్నాం? ఆయన సమస్తము జరిగించు దేవుడు. అవునా కాదా? గట్టిగా రెండు చేతులు పైకి ఎత్తి నిద్రపోతున్నారు, గట్టి ఎల్లు చెప్పండి. ఆలోచన మరి చెప్పిందా? సరే, నిద్రపోవట్లేదు కదా? సరే, మేము వింటున్నా ఉన్నారు, గట్టి ఎల్లు చెప్పండి. మొదటి యొక్క అంశం వచ్చేసరికి దేవునికి సమస్తము సాధ్యం. మొదటి అంశం. దాంట్లో మొదటి మాట వచ్చేసరికి దేవుడు సమస్తము జరిగించువాడు. మీరు గమనించాలి ఈ మాటలు. చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినును గాక. ఆమేన్. దేవుడు సమస్తము జరిగిస్తాడు. దానిలో దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు. మనుషులు చేతులు ఎత్తేశారు, డాక్టర్లు చేతులు ఎత్తేశారు, లాయర్లు కూడా చేతులు ఎత్తేశారు, ఇక మా వల్ల కాదని. కానీ దేవునికి మాత్రం సమస్తము సాధ్యం. రెండో మాట వచ్చేసరికి దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తున్నాం, ఆ ఉద్యోగంలో దేవుని ఎందుకు ప్రార్థన చేసుకో, ఉద్యోగ దేవుడు సహాయం చేసి నిన్ను స్థిరపరుస్తాడు. ప్రమోషన్ దేవుడు దయచేస్తాడు. ఒక మెంబర్గా నువ్వు చేస్తున్నావా, ఒక వాలంటీర్గా చేస్తున్నావా, ఒక మిస్ మెంబర్గా చేస్తున్నావా, ఒక ఎంపీటీసీగా, ఒక జెడ్పీటీసీ, ఒక ఎమ్మెల్యేగా నువ్వు చేస్తున్నావా, ఒక సిఆర్ పదవి నువ్వు చేస్తున్నావా, ఒక లీడర్షిప్ నువ్వు కొనసాగిస్తున్నావా, దానిలో దేవుడు నిన్ను స్థిరపరచాలంటే నువ్వు దేవుని ఎప్పటికప్పుడు దేవుడి సహాయం కోరుతూనే ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఒక్కడే నిన్ను స్థిరపరచగలిగిన దేవుడు. ఇలాగనే మీటింగ్లు జరుగుతుంటే మన వాళ్ళు ఉంటారు కదా, కుర్రోళ్ళు, వెనక గోడ ఉంది, గోడ ఉంటే ఆ గోడ మీద కూర్చొని సెటైర్లు వేస్తూ ఉంటారు. మన వాళ్ళు కొంతమంది ఉంటారు, అవునా కాదా? ఇదేంది నవ్వబట్టడు ఏంది అన్నట్టు ఉంటారు కొంతమంది. ఉన్నారు మన వాళ్ళు. కేక్ క్రీమ్ ఆరిపోతుంది, అగిపట్టిన చల్లారిపోతాయని. అయితే ప్రార్థన జరుగుతుంది. ఆ సమయంలో జరుగుతుంటే పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు, దేవుడు మనమందరినీ కాచి కాపాడాడు అని ప్రసంగం చెప్పి వాక్యం చెప్తుంటే ఆ కాల్చి కంపలు వేసి వెళ్ళామన్నారండి. వెనక కూర్చొని గోడ ఉంటుంది, పెట్టగోడలాగా అందరు రెచ్చపోయాలని చూస్తాం చూడు, ఆ గోడ మీద కూర్చొని అన్నాడు వాడు, ఆ కాల్చి కంపల్లో వేసేయాలని. ఏ మాట అంటే ఆ మాట దానికి సెటైర్ వేస్తా ఉన్నాడు. సరే అని చెప్పేసి వాక్యం అయిపోయింది. కొన్నాళ్ళకి ఒక వారం తిరిగిన తర్వాత అర్ధరాత్రి ఆ ఫ్యాక్టరీలో పని ముగించుకొని వచ్చారంట. సైకిల్ తొక్కుంటూ వస్తున్నారంట. ఆ సైకిల్ కింద పడిపోయింది. ఒక చెప్పు ఉంది, ఇంకో చెప్పు లేదు. ఆ ఒక్క చెప్పుతోనే ఆ మనిషిని ఈడ్చుకొని మట్టిలోకి లాక్కెళ్ళిపోతున్నటువంటి దారి అక్కడ చూపిస్తా ఉంది. మాస్టర్ గారు గమనించారు, ఏందా ఇక్కడ ఒకటే ఉంది ఏంది చెప్పు, ఇక్కడ సైకిల్ కింద పడింది ఏంది, టైం చూడబోతే అర్ధరాత్రి 1 గంట అయింది, ఈ టైంలో ఏందా అని చెప్పి చూస్తే ఆ దారి చూపిస్తా ఉంది. ఇతను ఇట్లాకి వెళ్ళిపోయారండి.
సరే అని చెప్పేసి ఆ దారి పొడుగున తీసుకెళ్ళిపోయి ఉంటే అక్కడ సగం కాలి సగం కాలుతా అలా ఉండిపోయాడు. ఎవరు ఈడంటే వాడే సెటైర్ వేసినోడు. కంపల్లోకి లాక్కపోయి కాలిపోడుతూ ఉన్నాడు. వాడు ఏమన్నాడు అక్కడ, దేవుడు మనందరినీ కాల్చి కాపాడాడంటే వాడేమన్నాడు వెనక, కాల్చి కంపలు వేసాడు అన్నాడు. వాడు నోటి మాట్లాడి తీర్పు తీర్చిందా తీరలేదా? అవునా కాదండి? తీర్చిందా లేదా? తీర్చింది. సగం కాలిపోయి మంటితో ఉండిపోయి అక్కడే చనిపోయాడు. చూడండి, అందుకనే ప్రార్థనలోకి వచ్చిన మీరందరూ కూడా ఏది కావాలని మీరు ఆశపడుతున్నారో అది మీరు అడగండి, దేవుని బతిలాడుకోండి. దేవుడు మీ నోటికి వాక్కు ఇచ్చిన దాని ప్రకారం దేవుడు దానికి సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఈసారి హాల్ టికెట్ పట్టుకొని చేసిన ప్రతి ఒక్కరు కూడా టూటు చాలా మటుకు కాలు క్లియర్ అయిపోయి. అది మన గొప్పతనం కాదు, కానీ దేవుని దయాదాక్షిణం, దేవుని కృపే మన మీద ఆ రీతిలో సహాయం కలిగింది. హల్లెలూయా. కాబట్టి దేవుని మాటకి మనం లోబడి జీవించాలి. దేవుని మీద మనం సహాయం పొందుకునే వారికి ఉండాలి. హల్లెలూయా. ఇంకొక మాట మనం చెప్పుకొని ముగించుకుందాం. 3వ మాట, కీర్తనల గ్రంథం చదవండి ఒకళ్ళు. 69:19. 69:19. మన మధ్యలో ఉన్నటువంటి కోటి చదువుతాడు, అందరూ కూడా వినండి. 69:12. 69:19. 69:19. నిందము సిగ్గును అవమానము నాకు తగినని నీకు తెలిసి ఉన్నది. చూడండి ఈ మాట, దానిపైన కూడా ఉంటుంది, నా విరోధులందరూ నీకు కనబడుతున్నారు. నింద, సిగ్గు, అవమానం ఇవన్నీ కూడా నాకు కలిగి ఉన్నాయని నీకు తెలుసు. మన యొక్క 3వ మాట వచ్చేసరికి దేవుడు నిన్ను బాధల నుండి కష్టాల నుండి విడిపిస్తాడు. ఆమేన్. నమ్మిన వాళ్ళందరూ గట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిజమే, దేవుడు ఒక్కడే నిన్ను బాధల నుండి, కన్యల నుండి, మనోవేదన నుంచి, బ్యాక్లాగ్స్ నుండి, ఆగిపోయినటువంటి వివాహ జీవితం అయినా కానీ, ఉద్యోగమైనా రాని ఉద్యోగమైనా కానీ దేవుడు నీకు కలిగేస్తాడు. ఆగిపోయిన వాటన్నింటిని గురించి కూడా, ఆగిపోయిన వాటన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను తప్పించి నీ బాధల్లో నుండి దేవుడు నీకు విజయ పతాక జెండా ఎగరేపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏ బాధపడుతున్నావు, ఏ మోగ వేదన నువ్వు అనిపిస్తున్నావో, ఏ కన్నీరు నువ్వు కారుస్తున్నావో, నువ్వు అనుకున్నావు ఇక్కడికి వచ్చే సందర్భంలో బాగానే ఉన్నాను కదా, మంచి షేప్ పెట్టించాను కట్టడానికి, బాగా నవ్వుతున్నాను, బాగానే ఉన్నాను, స్టైల్గా ఉన్నాను నువ్వు అనుకున్నావు. పక్కన వాళ్ళు చూసిన వాళ్ళు అనుకున్నారు, కానీ లోపల గుండె చెదరని కోకిల వలె, గూడు చెదిరిన గువ్వ వలె మనం మోగ వేదన అనిపిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పైకి ఏదో నవ్వుతా ఉన్నాం, ఏదో అనుకున్నట్టుగా ఉన్నాం, కానీ లోపల అనిపిస్తున్న బాధ అది నీ ఒక్కడికి మాత్రమే తెలుసు. నువ్వు దుప్పటి కప్పుకొని ఏడ్చే బాధ నీ ఒక్కడికే తెలుసు. బాత్రూంలో నువ్వు ట్యాప్ ఆఫ్ చేసి ఆ నీళ్ళకి, ఆ శబ్దానికి ఏడుస్తున్న రోజులు ఎన్నో ఉన్నాయి జీవితం. ఎందుకని అంటే ఆ కన్నీరు వినపడితే, ఆ శబ్దం వినపడితే నేను నవ్వులు పాలవుతానేమో, వీళ్ళ ముందుకు ఏడిస్తే నన్ను నవ్వులు పాలవుతారేమో, నన్ను సిగ్గుపరుస్తారేమో, ఈ బెంచ్లో కూర్చొని ఏడిస్తే ఇప్పుడు అడొచ్చి నా పక్కన కూర్చుంటే నా పరిస్థితి ఏంటి అని లోపల కురింగిపోతా, కృషించిపోతా ఉన్నావు. కానీ నీ స్నేహితులు గమనించకపోయినా, నీ తల్లిదండ్రులు గమనించకపోయినా, నీ పార్ట్నర్ గమనించకపోయినా కానీ జీవం కలిగిన దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. హల్లెలూయా. జీవం కలిగిన దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. నువ్వు మెసేజ్ పెట్టుకుంటూ కూడా ఐఆమ్ హ్యాపీ అని చెప్పేసి నువ్వు టైప్ చేస్తావు, కానీ నువ్వు దిగులుతో ఉండి ఆ టైపింగ్ చేస్తున్నావు. పైకి నవ్వుతో స్టిక్కర్ పెడుతున్నావు, కానీ లోపల ఎంతో బాధ అనిపిస్తున్నావు, ఎంతో దిగులు పడతా ఉన్నావు. అది దేవుడికి ఒక్కడికి మాత్రమే తెలుసు. కాబట్టి ఆయన ఒక్కడే నిన్ను బాధల నుండి విడిపిస్తాడు, కలవరాల నుండి విడిపించగలిగిన దేవుడు. అదే కీర్తన గ్రంథం 31:7 కూడా రాయబడిన మాటలు. 31:7 చదవండి ఒకళ్ళు. 31:7. నీవు నా బాధను సృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడని సంతోషించదను. హల్లెలూయా. నా బాధను నువ్వు గమనించున్నావు, నా కష్టాలు నువ్వు గమనించున్నావు, నా దిగుల్ని, నా వేదన నువ్వు గమనించున్నావు, కానీ నీ కృప ద్వారానే నాకు ఆనందం కలిగింది. హల్లెలూయా. నీ కృప ద్వారా నాకు ఆనందం కలిగింది. నిజమే, దేవుని కృప ఉచితమైంది. అది ఎవరికైనా దేవుడు దయచేస్తాడు. ఉచితంగా అని చెప్పేసి అని పెనాలి అనుకోమాకండి, అది చాలా శ్రేష్టమైంది. కృప ఉన్నవాడు మరణ పడకల మీద నుంచి లేవగలుగుతాడు. కృప ఉన్నవాడు ఎక్కడ పడిపోయినా, అది యాక్సిడెంట్ అయినా కానీ, ప్రాణాంతకమైన వ్యాధి అయినా కానీ, ఆ ప్రదేశం నుండి దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ కృపను నీవు నేను పొందుకునే వారికి ఉండాలి. ఆ కృప మనకెంతో సహాయపడుతుంది. ఆ కృప లేని వాళ్ళు ఈ భూమి మీద కూడా జీవించడానికి సిగ్గుపడుతూ ఉంటారు, బాధపడుతుంటారు. కాబట్టి మన బాధలు పక్కనోడికి చెప్పామనుకోండి, ఏమంటాడు? అయ్యో అవునా అని అంటాడు. అవునా కాదా? అరే నీకు కూడా జరిగిందా అని అంటారు.
అవునా కదా? మన వాళ్ళు ఎవరికైనా చెప్పానుకో, రే నీకు ఆగిపోయిందా, ఎరా నీకు ఆగిపోయిందా అన్నట్టు అడుగుతారు. ఒరే ఈ బాధ నీకు వచ్చిందా, పగవాడికి కూడా రాకూడదురా అని అంటారు. మనం చెప్తే వాడు ఇంకా 4 మాటలు సెటైర్గా చెప్తూ ఉంటాడు, కానీ ధైర్యం కలిగించే మాటలు చెప్పడు. కానీ దేవుడు మాత్రం నీకు ప్రతిదీ సహాయం చేస్తాడు. ఇలాగనే ఒక రాణిగారు, ఎవరు ఆ రాణిగారు, ఆ చెప్పులు ఏంటి ఎత్తుగా ఉంటాయి, స్టెప్స్, హీల్సా హీల్స్ వేసుకొని నడుస్తా ఉంటే పాప వాళ్ళు ఎట్లా నడుస్తారు, వాళ్ళు ఎట్లా నడుస్తారు, అవునా కాదు? ఎట్లా నడుస్తూ ఉంటారు వాళ్ళు. మనం చూస్తుంటే కాపు మనం చూసామనుకోండి, మనం చూస్తుంటే అసలు మామూలుగా ఉండదు. అసలు ఏం లేనివాడు కూడా ఆ రోజు గంజిస్త్రీ వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి మీరు? ఏం లేనివాడు కూడా అప్పుడప్పుడు ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది, కొత్త బట్టలు ఇచ్చారు, ఎలా ఉంటుంది? అసలు అంతెందుకు ఎమ్మెల్యే వచ్చేసి రే కారే కినకెక్కు అని అన్నాం, మనం ఎట్లుంటుంది? అసలు ఆ పై బట్టలు తీసేసి మీసాలు మేలేసి కాళ్ళు ఎగరేసి అబ్బో నా అంతలో లేడమ్మా. ఏం కూడా అలా నడుస్తుంటే పాపం పడక కిందే పడిపోయిందా, కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత ఆమె బాధ ఏంటంటే పడినందుకు కాదు, చూసారా లేదా, ఎవరన్నా చూసారా లేదా అని చెప్పేసి ఆమె బాధపడుతుంది. సరే అని చెప్పేసి చూస్తా ఉంటే చూడక ఒకటి చూశాడు. ఎవరు? తెనాలి రామకృష్ణ చూశాడు. రామకృష్ణ చూశాడు. అలా చూస్తే ఏం జరిగిందంటే, ఇక ఏమేమన్నది, రే ఇట్రా అన్నది. అమ్మగారు అండి ఏంట్రా ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నది. ఏం లేదమ్మా అన్నది. ఏరా ఏంటంటే ఏం లేదమ్మా అన్నది. ఏమిటో మ్యాటర్ ఎలా స్టార్ట్ చేయాలి అర్థం కాదు. సరే అని చెప్పేసి ఇక్కడ జరిగింది ఎవరు చెప్పమాకలు అన్నది. ఏంటమ్మా అన్నది. ఆడు ఇంకా కమలాసనం. అయితే వాడేమన్నాడంటే, సరేనమ్మా నేను ఊరు చెప్పనమ్మా అని అన్నాడు. నువ్వు నిజం ఒట్టమ్మా ఒట్టు, నీ మీద నేను అసలు ఎవరికి చెప్పనమ్మా అని చెప్పేసాను. అమ్మ నేను ఎవరు చెప్పనని చెప్పేసి చేయి చెప్పాడు. చేయి చెప్తే ఎంతో కొంత ఇచ్చుడుగా, సరే అని ఇచ్చాడు. అమ్మ అని చెప్పేసి అయితే ఆ మీద ఇచ్చేసి, ఇంకా ఆమె చేతిలో ఈ చేయి చాపాడని చెప్పేసి ఏం చేయాలి తెలియక ఏమో ఆ చున్నీ అనేది ఆమెకి వాడికి ఇచ్చేసి, ఆ చున్నీ అనేది ఇచ్చేసి, సరే అని చెప్పేసి అనుకొని, అమ్మా మీరు వెళ్ళండి నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి, అసలు మీరు ఏం కంగారు పడమాకండి నేను చూసుకుంటా, వెళ్ళండి, అసలు మీరు ఎవరు అసలు ఏం జరిగింది నాకు అసలు తెలియదు అన్నాడు. అది వీడు అసలు మునిగిపోయాడు దాంట్లో, యాక్టర్లో. మీరు వెళ్ళండి నేను చూసుకున్నాను. చెప్పనమ్మ ఎవరు చెప్పనమ్మా అన్నాడు. సరే అని చెప్పేసి వెళ్తే ఈడేం చేశాడంటే వెళ్తా ఉన్నాడు. ఇంకా ఆమె ఇంటికి వెళ్ళిపోయి వెళ్తా ఉంటే వీడింటికి వెళ్ళేవాడు ఏం చేశాడంటే, వాడి పక్కన గాడిద ఉంటుంది. ఆ గాడిద దానికి మూతికి గుడ్డ కట్టేవాడు. ఆ ఇచ్చి చూడడం చున్నీ అలా అని ఆ చున్నీ గాడిద మూతికి కట్టాడు. ఏంట్రా కెట్ట ఏం కాదంటే, ఇదే గాడిద, దీని ఇందాక ఏంది గుడ్డ కట్టి తీసుకెళ్తున్నాయా అని అన్నారు. అక్కడ కనపడ్డది వెంకట్రావు. ఏమన్నారంటే ఏంటంటే, బాబాయ్ ఇందాక రాణిగారు ఉన్నారుగా, ఆమె నడుస్తున్నారు కదా, ఒక్కసారి పడిపోయారు, సిగ్గుపోయింది, కింద పట్టారు అప్పో అసలు అని చెప్పేసి వీడు వాళ్ళు చెప్పారు. సరే అని చెప్పేసి సరే అవునా, ఏది మనరాణి గారు, అవునా మనరాణి గారు, వెళ్ళురా ఇల్లు అన్నాను. సరే అని చెప్పేసి వీడు కొంచెం ముందుకు వెళ్తాడు. చెరువులో బట్టలు ఉతికట్టు ఆడవాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఏంది రాలంటే, ఎందుకు గుర్రానికి కట్ట అది కట్టుకొని తీసుకెళ్తున్నారా, చున్నీ కట్టుకొని తీసుకెళ్తున్నారా అని అన్నారు. పిన్ని ఇది గాడిదిగా దేని గురించి నువ్వు అడిగేది, ఎందుకు గుడ్డ కట్టావు, అదేగా గుడ్డ ఎందుకు కట్టాను, అదే నీకు కావాల్సింది, ఎందుకు కట్టేవారా ఎక్కడో అని అన్నారు. ఇందాక అక్కడికి వెళ్ళానా, అక్కడ నుంచున్నాను, మనం రాణిగారు ఉన్నారుగా, ఆమె నడుస్తా పోతా ఉంటే ఆమె ఒక్కసారి గాడి కింద పడిపోయి ఆమె సిగ్గుపోయింది. అసలు ఇది మనరాణి గారు, మనరాణి గారే అని అన్నాడు. వీడు వాళ్ళ అక్కడికే కాదు, తాము మొత్తం చేసుకుంటూ వెళ్ళాడు. ఏమో రాణిగారి ఇంటికి వెళ్ళే ప్రదేశం అందరూ చూస్తూ ఉన్నారు. అందరూ ఆమెకి వెళ్ళిపో అన్నట్టు చూస్తూ ఉన్నారు. ఏందబ్బా అని చూస్తూ ఉంటే అసలు వీళ్ళకి ఎలా తెలిసింది ఈ విషయం అనుకున్నారు. నేను పడింది ఎవరు తెలియదు, వీళ్ళకి ఎలా తెలిసింది అనుకుంటే వాడిని పిలిచారు. ఎక్కడిట్రా నిద్రపోతున్నా ఎక్కడిట్రా అన్నారు. ఏంద్రా అని అన్నారు. వీళ్ళకి ఎలా తెలిసిందిరా ఇది అన్నారు. అమ్మాయి మేడం గాయా అమ్మగారు నేనేం చెప్పలేదు, మీరు ఇచ్చిన కొట్టుంది చూడండి, దాన్ని గాడిద మూతికి కట్టింది, ఎందుకని నన్ను ఎవరు చెప్పొద్దు అన్నారు. మరి గాడిద కూడా ఎందుకుగా
ఈ గాడి దగ్గర చెప్పుద్దేమని దాని మూతికి నేను పొట్ట కట్టాను. అయితే వీళ్ళందరూ కూడా అక్కడ ఏం జరిగిందని అడగలేదు, కానీ గాడికి ఎందుకు కట్టేవని అడిగారు. అందుకు మరి నేను చెప్పాలి, ఏమని చెప్పాలి నాకు అర్థం కాదు. వాళ్ళు మేడం గారి గురించి అడగలేదు, నా గురించి అడగలేదు. ఆ చున్నీ ఎందుకు కట్టారు అని అంటే మరి నేను చెప్పాలిగా ఎందుకు కట్టాను. అందుకని ఆ గాడిదే అక్కడ మీ గురించి చెప్పుద్దు అని చెప్పేసి నేను దానికి గుడ్డ కట్టాను. వీళ్ళందరూ ఏమో నన్ను అడిగితే నేను చెప్పాను, నీకు చెప్పడం నా బుద్ధి తక్కువ అని చెప్పేసామా నెత్తి నోరు కొట్టుకుని. హల్లెలూయా. దేవుడికి గుట్టు తెలిసినా కానీ అది నిజమా కాకపోయినా కానీ ఫార్వర్డ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అది నిజమా కాదా మనలాగా మనం కూడా చేసాం. ఏది ఎగ్జామ్స్ గురించి అసలు అది వాడు ఇప్పుడు పెడతానని లేదు, కానీ వచ్చిందల్లా ఫార్వర్డ్ చేసాం. అది నిజమా కాదు పడితే ప్రతి ఒక్కరు ఫార్వర్డ్ చేసాం. అయితే హల్లెలూయా. ఇక్కడ చూస్తే మన బాధలైనా ఏదైనా కానీ ఒకళ్ళు చెప్తే అది ఎప్పుడు తీరిపోదు. ఎవరైనా కానీ దాన్ని ఇక్కడ నుండి ఎలాగ ఇంకా ఇది కించపరచాలి, ఈయన ఎక్కడ ఇంకా దిగజారిపోయి నేను ఎక్కువ పైకి రావాలి అనే ఆలోచన లోపం ఉండాలి. కానీ నీ పక్షాన నీ కుటుంబం ఉంది, నీ పక్షాన దేవుడు ఉన్నాడు. అది మీరు గమనించండి. ఎవరికి మీరు మనసు విప్పి చెప్పినా చెప్పకపోయినా కానీ మొదట మోకాలేసి దేవుడికి తెలియపరచు. ఇంట్లోకి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మోకాలేసి ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళి నీ తర్వాత నీ కుటుంబానికి తెలియపరచు. ఆ తర్వాత నువ్వు కట్టుకోబోయే అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ వాళ్ళకి చెప్పు. కనపడిన ప్రతి ఒక్కరు చెప్తే రేపు నిన్ను నవ్వులు పాలు చేస్తాయి. నీది ఆగింది ఒక సబ్జెక్ట్ అయినా కానీ వాళ్ళు ముందు నుండి ఆగిందని చెప్తూ ఉంటా వస్తారు. నువ్వు ఒక దాంట్లో ఫెయిల్ అయినా కానీ లాక్కుంటూ వస్తారు. వాళ్ళ దాంట్లో ఫెయిల్యూర్ అంటే అంత ముందు కూడా ఉన్నట్టు వాడికి అని చెప్పేసి లేకపోయినా కల్పించి చెప్తారు. అందుకని ఎవరి దగ్గర మనం నోరు జారాలి, ఎవరి దగ్గర జారకూడదు. అసలు మన పదాలు ఎలా ఉండాలి, మనం ఎలాగా మాట్లాడాలి, దాన్ని బట్టే ఎదుటివారు అర్థం చేస్తుంది. కాబట్టి ఈ రాత్రి దేవుడు ఇక్కడ మనల్ని నడిపించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, నేను సమస్తము జరిగించేవాడు. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యమే. ఎగ్జామ్స్ అయినా 26వ తారీఖు నుంచి 60 ఎగ్జామ్స్. ఈ యొక్క 3-1 ఆల్ క్లియర్ చేస్తే సరిపోద్ది మీ అందరికీ. 3-2 ఉంది, ల్యాబ్ 4 ఉంది, మళ్ళీ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా ఒక్క 3-1 గురించే మీరు ప్రార్థన కాదు. అయ్యా ఈ కాలేజీలో ఉన్నంత వరకు కూడా ఎగ్జామ్స్ విషయమైనా ఏదైనా కానీ, ఉద్యోగ విషయమైనా, నా కుటుంబ విషయమైనా, వ్యక్తిగత జీవితమైనా, చేసుకునే పోయే అమ్మాయి విషయమైనా కానీ నీ చిత్తమే జరిగించాయి. మా కుటుంబం నీ చిత్తమే జరిగించాయి. నువ్వు ప్రార్థన చేసుకో. ఒక 3-1 గురించే కాదు, అన్నిటి గురించి నువ్వు చేసుకో. ఎందుకంటే ఎక్కడో ఏదో జిల్లాలో ఉండాల్సిన వాళ్ళు ఈ రోజు ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన మనం ఈ బ్లాక్ లో ఉంటాం, దేవుడి కృప. ఈ బ్లాక్ లో కూడా ఆల్ క్లియర్ అయిన వాళ్ళ లిస్ట్ లో ఉంటాం, మన కృప, దేవుడి కృప. ఏ ఎంటీఎంస్ బ్లాక్ లోనే ఎక్కడ ఉంటే ఈ రోజు ఇక్కడ పాలు పంచుకోగలిగాడు నువ్వు చెప్పండి. మనం ఎవరన్నా కానీ ఎంటీఎంస్ ఆ బ్లాక్ లో ఉన్నట్లయితే ఇక్కడ పాలు పంచుకునే వాళ్ళమా? లేదు. కానీ ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి మీ రూమ్కి వచ్చి చెప్పడం జరిగింది. అది కష్టమైనా కానీ, మోకాలు తెలియకపోయినా కానీ మీ రూమ్లోకి ఎందుకు వచ్చి చెప్పామంటే మిమ్మల్ని దేవుడు పిలిచి ఉన్నాడు. నీ పట్ల ఏదో కార్యం జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ ఒక్కలే కాదు, వాళ్ళే కాదు, ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. వాళ్ళకి దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకన్నా తెలుసా, మీరు పిలవగానే దేవుని శిరస్సు నుంచి వచ్చి ఉన్నారు చూడండి, పిలవగానే మాట విధేయత చూపించున్నారు చూడండి. ఆ మాటని బట్టి దేవుడు మీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. మీ కుటుంబం పట్ల దేవుడు కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. 3 మాటలు చెప్పాను, చెప్పండి ఒకళ్ళు. మీరు ఈ 3 మాటలు కరెక్ట్ చెప్తే మీకు ఒక గిఫ్ట్ చేస్తాను. నేను ముందు వాళ్ళు మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ 3 మాటలు ఎవరు చెప్పినా కానీ ఒక గిఫ్ట్ వేస్తాం. చెప్పబడిన అంశం, మొదటి మాట, 2వ మాట, 3వ మాట, ఈ 3 పైన హెడ్లైన్స్ చెప్పినా కానీ మీకు ఒక గిఫ్ట్ వేస్తాం. ఎవరున్న వాళ్ళు ఎవరైనా కానీ ఆఫర్. అంటే ఇప్పుడు దాకా మీరు, నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటారు. ఆడు సార్ చెప్తుంటే అంతే వింటూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు, వింటూ ఉంటాడు. నెక్స్ట్ టైంకి అయిపోద్ది, వింటూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. సార్ కూడా వాడిని చూసి లెసన్ బాగా చెప్తాం అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. లెసన్ బాగా చెప్తుంటే వీడు వింటూ ఉండేవాడు. నాకు ఆశ్చర్యం వేసేది, లేదు ఎంత బాగా వింటున్నాడు అని చెప్పేసి. ఇలాగ రోజు వింటా ఉన్నాడు. ఒక రోజు పీరియడ్ అయిపోయింది, అయినా కూడా వాడు అంతే వింటా ఉన్నాడు. నేను దగ్గరికి వెళ్ళాం, లేరా పైకి లే అని చెప్పేసి కొడితే అయిపోయింది. దాని అనుభవం కళ్ళు తెరిచి నిలబడి చాలా మంది ఉంటారు. ఆ అనుభవం వాళ్ళు ఎవరు ఉన్నారా? నేను కళ్ళు మూసుకొని నిలబడతారా? కళ్ళు మూసుకొని నిలబడతారా? సరే. కాబట్టి చెప్పబడిన 3 మాటలు ఉన్నాయి. ఇది మీరు ఎవరైనా చెప్తే మీకు ఒక గిఫ్ట్ వేస్తాం.
కాబట్టి టైం ఎంత అయింది? 50 కదా. అది మీరు ఆలోచించుకోండి. ఒక 2 నిమిషాలైనా ఒక 5 నిమిషాలైనా మీకు ఇస్తాం. మీరు ఆలోచించుకోండి. అది ఎవరు చెప్పినా కానీ ఒక చిన్న గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సరే, మరి ఒక 5 నిమిషాలు మీకు టైం ఇస్తాం. ఈలోపు చెప్పబడిన వాక్య నిమిత్తం ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని ప్రార్థన చేద్దాం. ఇది అయిపోయేలోపు మళ్ళీ మిమ్మల్ని ఒకసారి అడుగుతాను నేను. మీరు కనుక కరెక్ట్గా చెప్పిన టాపిక్ అంశం నెక్స్ట్ ఫస్ట్ పాయింట్, 2వ పాయింట్, 3వ పాయింట్, ఈ 3 మీరు చెప్పినట్లయితే మీకు ఒక గిఫ్ట్ ఇస్తాం. ప్రార్థన అయిపోయేలోపు మీరు ఎవరైనా ఉన్న వాళ్ళు చెప్పినట్లయితే మీకు ఖచ్చితంగా ఇస్తాం. కాబట్టి చెప్పబడిన వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. అందరూ అలాగే మోకరించినట్లయితే, తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. అందరూ అలాగే మోకాలు వేసినట్లయితే